హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పిహెచ్పిలో ఎకో అండ్ ప్రింట్ స్టేట్మెంట్ అనమాట. ఈ రెండు సేమే, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్తాం. ఓకేనా? సో మనం ఫస్ట్ ఎకో ఎకో గురించి నేర్చుకుందాం. సో ఎకో గురించి నేర్చుకునేటప్పుడు మనము ఓ ఫైల్ క్రియేట్ చేయాలి. సో ఫైల్ క్రియేట్ చేయాలంటే మనకి విజువల్ స్టూడియోలో ఇక్కడ ప్లస్ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎకో డాట్ పిహెచ్పితోనే చేయాలి. ఓకేనా? చేసేసినాం కదా. ఇప్పుడు సో పిహెచ్పి యొక్క స్టార్టింగ్ ట్యాగ్ ఏది? సో లెస్ దాన్ పిహెచ్పి. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఎకో ఎకో ప్రేమ్ కుమార్ అని ఇస్తున్నాను. ఓకేనా? సెమికోలన్. దీన్ని మనం లైవ్లో రన్ చేయాలి. రన్ చేయాలంటే ఏం చేయాలి? మనకి ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఇవ్వాలి. సో లోకల్ హోస్ట్ ఎంటర్ అని ఇస్తే ఇక్కడ పిహెచ్పి ఉంది కదా, ఎకో పిహెచ్పి, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వచ్చేసిందా? ఓకే. ఓకే, ఇది ఎకో స్టేట్మెంట్. నెక్స్ట్ అలాగే ఇక్కడ డిఫరెంట్గా ట్రై చేద్దాం. సో డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇక్కడ ఎకో ఓకే ప్రేమ్, ఇక్కడ మధ్యలో కామ మరియు పుమ్మ. ఓకేనా? సో సెమికోలన్. ఇప్పుడు ఇక్కడ బిఆర్ ట్యాగ్ ఇస్తా. ఎప్పుడైనా సరే బిఆర్ ట్యాగ్ ఇన్వర్టెడ్ కామర్స్ లోపలే ఇవ్వాలి, బయట ఇస్తే తీసుకోదు. ఇది హెచ్టిఎంఎల్ ట్యాగ్ కదా, సో మనకి లోపలే ఉండాలి, ఈ ఇన్వర్టెడ్ కామ లోపలే ఉండాలి. ఉంటేనే మనకి ఇక్కడ కిందికి వస్తుంది. వచ్చేసిందా? ఓకేనా? ఇప్పుడు ఇక్కడ స్పేస్ వచ్చింది, పైన స్పేస్ వచ్చింది, కింద స్పేస్ రావాలి. ఎందుకు? మధ్యలో కామా ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక స్పేస్ తీసుకోవాలి. సో ఇక్కడ స్పేస్ తీసుకొని నేను ఇక్కడ కామా ఇస్తాను. సో కామా ఇచ్చి వచ్చేసిందా? అర్థమైంది అనుకుంటా. కానీ కామాను డివైడ్ చేస్తాను అనమాట, ఆ యొక్క స్ట్రింగ్ని డివైడ్ చేస్తుంది. ఓకేనా? అలాగే ఎకో సింగిల్ సింగిల్ కూడా వచ్చేస్తాను, సింగిల్ కోట్స్. సో ఇక్కడ కూడా మనం బిఆర్ ట్యాగ్ ఇవ్వాలి. వచ్చిందా? అలాగే బ్రాకెట్లో కూడా వస్తుంది, బ్రాకెట్. సో బ్రాకెట్ సో బ్రాకెట్ వచ్చేసిందా? సో బ్రాకెట్లో వస్తుంది, లేకపోయినా వస్తుంది. అర్థమైంది అనుకుంటా. సో సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ అయిపోయింది. అలాగే బీ ట్యాగ్ పనిచేస్తుందో చూద్దాం. బీ ట్యాగ్ తెలుసు కదా, బీ ట్యాగ్. ఓకేనా? దీని యొక్క క్లోజ్ ట్యాగ్ ఇవి తెలిసాను. ఇవి ఆటోమేటిక్గా మనం టైప్ చేయాలి, హెచ్టిఎంఎల్ లాగా ఆటోమేటిక్గా రాదు ఇక్కడ. ఓకేనా? అర్థమైందా? సో బీ ట్యాగ్ వచ్చేసిందే. అలాగే హెచ్1 ట్యాగ్, హెచ్1. సో హెచ్1 కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా? ఇప్పుడు ఈ ఇన్వర్టెడ్ కామాస్కి మనం కామా ఇచ్చాం అనుకోండి. సపోజ్ కామా ఇచ్చాం. సో కామా ఇది సపరేట్, ఇది సపరేట్, కానీ ఇక్కడ మాత్రం హెచ్1 ట్యాగ్ తీసుకుంటుంది. అర్థమైంది అనుకుంటా మీకు. ఓకేనా? ఇప్పుడు అసలైన టాపిక్ ఎకో. సో దీనికి వాల్యూ వచ్చేసి ఇచ్చేసిన. ఓకేనా? వాల్యూ పాయింట్స్లో కూడా తీసుకుంటుంది, పాయింట్స్లో కూడా తీసుకుంటుంది. ఒకవేళ మనము ఇన్వర్టెడ్ కామర్స్ పెడితే అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. ఇప్పుడు ఇది మామూలుగా నెంబర్కి మనకి డబుల్ కోట్స్ అవసరం లేదు. ఒకవేళ డబుల్ కోట్స్ ఇస్తే అది స్ట్రింగ్ లాగా అయిపోతుంది. ఓకేనా? అదనమాట. ఓకే, నెక్స్ట్ ప్రింట్. సో ప్రింట్ గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎకోకి ప్రింట్కి ఏమి అంటే ఇక్కడ ఇక్కడ కామా ఇచ్చాం మనం. ఒకవేళ ఇక్కడ డాట్ ఇచ్చాం అనుకోండి, తీసుకుంటుంది, కానీ
కన్కాటినేషన్ తీసుకుంటుంది. అదే ఇక్కడ మనం కామా ఇచ్చామనుకోండి. సో ప్రింట్ అని ఇచ్చేసి ప్రేమ్ కామా కుమార్ ఇచ్చామనుకోండి. ఇక్కడ చూడండి రెడ్ కలర్లో వచ్చింది. ఆ రెండు సపరేట్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ నేను రన్ చేసి చూపిస్తాను. ఏమొచ్చింది? సింటాక్స్ ఎర్రర్ వచ్చింది చూడండి. అన్ఎక్స్పెక్టెడ్ ఓపెన్ కామా అంటే కామా ప్రింట్కి పనిచేయదు. అదే ఎక్కువ పెడితే పనిచేస్తుంది. ఎక్కువ పెట్టామనుకోండి తీసుకుంటుంది. ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే ఎక్కువ కంటే ఫాస్ట్ చాలా స్లో, ఎక్కువ చాలా స్పీడ్ అనమాట. ఎక్కువ ఈజ్ ఫాస్టర్ దెన్ ప్రింట్ అనమాట. కానీ రెండు సేమే బట్ ప్రింట్కి కామ పనిచేయదు. అదే ప్రింట్కి ఫుల్ స్టాప్ పనిచేస్తుంది. మీరు ప్రింట్ అని ఇచ్చా కదా, ఇక్కడ ఫుల్ స్టాప్ ఇస్తాను. ఫుల్ స్టాప్ ఇచ్చినప్పుడు పనిచేస్తుంది. నో ప్రాబ్లం. సారీ, ఇది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టమని చెప్పిన కదా. సో ఇది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాలి. సారీ, డాట్ ఇచ్చి విఆర్ఐ ఇప్పుడు తీసుకుంటారు. ఓకేనా? ఇక్కడ డాట్ ఇవ్వాలి. డాట్ ఎందుకు ఇస్తున్నాం? కన్కాటినేషన్ కలపాలి కదా రెండు. ఇది నెంబర్ అయిపోతుంది, ఇది స్ట్రింగ్ అయిపోతుంది. ఈ రెండు కలపాలి అంటే మనకి డాట్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వేరియబుల్ టాపిక్స్ నెక్స్ట్ టాపిక్స్లో చెప్తాను. చాలా ఇంపార్టెంట్ వేరియబుల్ టాపిక్. ఫస్ట్ ఇది నేర్చుకోండి. వేరియబుల్ టాపిక్స్ నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.